గైస్ కొంచెం యాక్చువల్గా బ్యాడ్ నెట్వర్క్ వల్ల వీ కుంట్ కనెక్ట్ బట్ మళ్ళీ ఒకసారి జెస్సీని కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాం బికాజ్ మేము లైవ్ అని అనుకున్నాం అండ్ హాఫ్లోనే వెళ్ళిపోవడం జరిగింది బికాస్ ఆఫ్. సో సారీ ఫర్ ఇట్ అండ్ ఒక్కసారి మళ్ళీ ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ జెస్సీ ద ఫైటర్. Yes, hello again. Hi, everybody. Shanu and the fans. నమస్తే అన్న, శంకర్ అన్న నమస్తే. ఫ్యాన్స్ అందరితో అని మెయిన్గా ఇంటరాక్షన్ ప్లాన్ చేద్దాం. జెస్సీ, ఐఎమ్ ట్రైంగ్ టు కనెక్ట్ విత్ యూ అగైన్. రిక్వెస్ట్ పంపా మీకు. ఐ హోప్ ఈసారి ప్రాపర్గా కనెక్ట్ అవుతుంది. బేసికల్ నాకు కొత్త, సో ప్లీజ్ డోంట్ మైండ్ గైస్. సారీ మిమ్మల్ని బోర్ కొట్టించను. we will do this quickly. జెస్సీ మీకు ఇన్విటేషన్ పంపాను. మేబీ ఇన్ ద నోటిఫికేషన్స్ యూ విల్ గెట్. మీకు చాలా నోటిఫికేషన్స్ వస్తున్నాయి కాబట్టి మిస్ అయ్యి ఉండొచ్చు. I'm sorry guys, I'm keeping you exhausted. Quickly we'll try again. నాకు అప్పటికే ఆ లైవ్ ఎండ్ అయ్యేసరికి చాలా మంది మెసేజ్ పెట్టడం స్టార్ట్ చేశారు, ఇంకా ఉండుంటే బాగుండేది అని చెప్పి. లక్కీలీ ఆల్సో ఐ గాట్ కనెక్టెడ్ టు జెస్సీ అండ్ హీ వాజ్ ఆల్సో అవైలబుల్. సో మళ్ళీ ఒక్కసారి ట్రై చేస్తున్నాం. లెట్స్ సీ ఇఫ్ వీ కుడ్ కనెక్ట్. హే షను సపోర్టర్స్ అండ్ ఇంతకీ బై ద వే ఒకసారి మీన్ వైల్ క్విక్లీ మీ అందరికీ ఓట్స్ వేయనట్టయితే అర్జెంట్గా వెళ్ళి ఓట్స్ వేసండి. అండ్ మిస్డ్ కాల్స్ చూసుకోండి. మిస్డ్ కాల్స్లో కాల్ రింగ్ అయితేనే మిస్డ్ కాల్ కౌంట్ అవుతుంది. అండ్ ఎన్ష్యూర్ యు ఆర్ కంటిన్యూయింగ్ ద సేమ్ స్పిరిట్ ఎవ్రీ డే. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కన్సిస్టెన్సీ. అంటే ఈరోజు జరిగే ఓట్స్ ఏ రోజే పడ్డాయో డే 1, డే 5 కూడా అదే కన్సిస్టెంట్గా మీరు మెయింటైన్ చేస్తూ చేయండి. డెఫినెట్లీ యూ విల్ సీ ద డిజైర్డ్ రిజల్ట్. హాయ్ బ్రో, ఐఎమ్ సో సారీ. హాయ్ వన్స్ అగైన్. సీ యూ అగైన్. కాదు, ఏ నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా, అర్థం కావట్లేదు. అది మైట్ బి నా సైడ్ ఇష్యూ అనుకుంటా. యా, నో ప్రాబ్లం. యాక్చువల్ గా మీ లైవ్ కట్ అయింది, చాలా మంది మెసేజెస్ వచ్చి అప్పుడే అప్పుడే అయిపోయింది, మళ్ళీ తీసుకురండి, చాలా ఇన్ఫర్మేషన్ ఇంట్రెస్టింగ్ చెప్తున్నారు, మాకు తెలియని ఇన్ఫర్మేషన్ బాగా చెప్తున్నారు అని చెప్పి. అయ్యో సారీ గైస్, లిటరల్లీ ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. చెప్పండి. అండ్ గాయస్, మనకి ఇంకా టైం లేదు. మన షన్నుని విన్నర్ చేయడానికి ఇంకా 2-3 days మిగిలి ఉంది అనుకుంటా ఓటింగ్స్. నాకు తెలిసి సాటర్డే నైట్ దాకా ఉంది కదా బ్రో. సాటర్డే నైట్ దాకా ఉంటుంది కదా ఓటింగ్. ఫ్రైడే 12 వరకు అనుకుంటా. మైట్ బి సాటర్డే అనుకుంటున్నాను, సండే కదా. ఓకే, సాటర్డే నైట్ దాకా ఉంటుందేమో. సో గాయస్ ప్లీజ్, వాడికి వీలంత వరకు మీరు మిస్ కాల్స్ ఇస్తారా, ఓట్స్ చేస్తారా, సపోర్ట్ చేయండి. బికాస్ డిసర్వింగ్ పర్సన్ విన్ అయితేనే కదా మనకు హ్యాపీ ఉంటుంది. ఇన్ని రోజులు ఆయన సేవ్ చేసుకుంటూ, ఆయన కాపాడుకుంటూ, లైక్ ఆయన సపోర్ట్ చేసుకుంటూ వచ్చాం. ఈ ఒక్క వీక్ మనం ఇంకా సపోర్ట్ చేస్తే, వాడికి కొంచెం కష్టపడితే వాడు మనం అనుకున్న దానికి రీచ్ అవుతాడు వాడు. అండ్ వాడికి ఎంతో టైటిల్ విన్ అవ్వాలని చెప్పి ఉండేది మనసులో. ఆడి పాపం లోపల బాధపడేవాడు, అదే నేను టైటిల్ విన్ అవ్వాలరా అని చెప్పి. ఆడు ఖచ్చితంగా డిజర్వింగ్ పర్సనే. సో ఖచ్చితంగా ఆయన విన్ చేయించాలి. సో నేను అందుకే బిగ్ బాస్ తెగ ఓట్లు వేస్తున్నా. మిస్ కాల్స్ నాలా అందరు ఫోన్లు తీసుకుని మిస్ కాల్స్ కొట్టేస్తున్నాను, హాట్స్టార్ ఓపెన్ చేసి ఓట్లు వేస్తున్నాను. సో మీరు అలాగే అదే విధంగా కొంచెం మనకి సపోర్ట్ చేయండి. అండ్
చెప్తున్నాం కదా, ఆ, బయట నెగిటివిటీ అనేది కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారేమో, నాకైతే తెలీదు. అది కొంతమంది కావాలని స్ప్రెడ్ చేస్తున్నారా, కొన్ని నచ్చక చేస్తున్నారా తెలీదు. బట్ స్టిల్ ఏంటంటే, నేను లోపల నుండి వచ్చి చూసి వచ్చాను కాబట్టి బయటికి. సో నాకు తెలుసు ఏది రైటో ఏది రాంగో. ఎందుకంటే తప్పు నిజంగా తప్పు చేస్తూనే నేను స్ట్రైట్ ఫార్వర్డ్ నేనే అడిగేస్తాను. నువ్వు తప్పు చేస్తున్నావు, పక్క వెళ్ళిపో అంటా నేను. సో అది కొంతమంది రాంగ్ గా తీసుకుంటున్నారు. సో హోప్ అట్లీస్ట్ మనం అర్థం చేసుకుందాం. మన వాడిని మనం కాకపోతే ఇంకెవరు సపోర్ట్ చేస్తారు. సో మనమే వాడిని గెలిపిద్దాం ఓట్లేసి. సో మీరు కొన్ని వేరే మోడల్ మాటలు నమ్మకండి, మన వాళ్ళ మాటలు నమ్మండి, నా మాట నమ్మండి కనీసం. ఎందుకంటే నేను చూసి వచ్చినాను కాబట్టి, వాళ్ళు ఎవరు చూసి చెప్పట్లా, నేను చూసి చెప్తున్నాను. సో రైట్ పర్సన్ ఓటేయండి ఖచ్చితంగా. మనకి మనకి అదే మన వాడిని గెలిపించుకొని మన వాడిని ఇచ్చేద్దాం. అంతేగాని ఇంకెవరికో ఓట్లేసి వాళ్ళని గెలిపించి మళ్ళీ వాళ్ళు మన వాడిని మన మీదే మళ్ళీ వాళ్ళు వచ్చి కామెంట్లు చేస్తారు. అవసరం మనకి అయ్యి. అదేదో మనకి గెలిపించి మనమే చెప్దాం, మేము మా వాళ్ళకి ఎప్పుడు బ్యాక్ బోన్ లాగా ఉంటాం మేము అని చెప్పుకుందాం. ఎవరో మాటలు విని మీరు మోసపోకండి. జెన్యున్ గా ఉన్న వాటిని సపోర్ట్ చేయండి. సూపర్ చేసే, చాలా బాగా చెప్పారు. సింపుల్. ఇంకోటి కూడా అండి, ఇంకోటి కూడా, షన్ను కూడా ఏదో తప్పు చేస్తున్నా లేకపోతే నటిస్తున్నారని కాదు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ వెళ్ళారు, సీరియల్ మమ్మీ వెళ్ళారు, అందరు వెళ్ళారు, అందరు చెప్పారు. చెప్పినా కూడా వాడేంటి వాడు అంటే వే ఆఫ్ బిహేవియర్, వాడు ఫ్రెండ్షిప్ అలాగే ఉన్నాడు. వాడేం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను, నేను ఒక అమ్మాయితో క్లోజ్ గా ఉంటే మా పేరెంట్స్ మీ వాయిస్ బ్రేక్ అయిందండి. ఐ థింక్ మళ్ళీ చిన్న సిగ్నల్ ప్రాబ్లం వచ్చింది. బట్ యా, ఇప్పుడు వినిపిస్తుంది మళ్ళీ. ఎస్, ఇప్పుడు వినిపిస్తుంది. కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అయ్యో. గైస్, మీకు వినిపిస్తుందా? జెసి, మీరు ఇప్పుడు కనబడ్డారు. యా, ఐ థింక్ వినపడట్లే అని కమెంట్స్ వస్తున్నాయి. 1 minute. ఓకే, నో ప్రాబ్లం. ఈ లోపు జస్ట్ యాడ్ బ్రేకర్ లో నేను మాట్లాడతాను. ఎవరైనా ఓట్స్ వేయకపోతే ఓట్స్ వేయండి. యా జెసి, మీరు వినిపిస్తున్నారు ఇప్పుడు. యా, అది ఇప్పుడు అర్థమైంది కదా. లైక్ వాడు జెన్యున్ గా ఉన్నాడు, అందుకనే వాడు నేచర్ అలాగా. ఎవరినైనా సరే దగ్గర తీసుకుంటాడు, వాడిని బాగా చూసుకుంటారు. వాడికి కష్టం వచ్చినా ఇది వచ్చినా సరే వాడే దగ్గరుండి వాడిని కాపాడే ఫ్రెండ్ లాగా, బ్యాక్ బోన్ లాగా ఉంటాడు అంతే. అది దశ షన్ను అంతే. ఇంకంతకనే నేను చెప్పలేను వాడి గురించి, ఎందుకంటే చూసి వచ్చినాను కాబట్టి, ఫేస్ చేసిన వచ్చాను కాబట్టి నాకు తెలుసు నా బాధ ఏంటో. జెసి, చాలా మంది క్వశ్చన్స్ లో అడుగుతున్నారు. ఈవెన్ దట్ వాస్ మై డౌట్. ఐ ఫర్గాట్ టు ఆస్క్. సో సారీ. మీ హెల్త్ ఇప్పుడు ఎలా ఉంది? ఐ థింక్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. యా టోటలీ ఫైన్. ఒక 10% ఇంకా ఉంది, ఆ 10% కూడా తగ్గిపోతే ఇంకా టోటలీ ఫిట్. మీరు బయటకు వచ్చాక మీ ఫ్యాన్స్ అందరిని చూసిన తర్వాత వాట్ డిడ్స్ యువర్ రియాక్షన్? హౌ డిడ్ యు ఫీల్? బికాజ్ యు హావ్ సో మెనీ సపోర్టర్స్, వి సీన్ ఇన్ యువర్ వీడియోస్ యాజ్ వెల్. చాలా మంది యాక్చువల్లీ రిసీవ్ చేసుకోవడానికి వచ్చారు, కలిసారు మీ ఇంటి దగ్గర. అసలు నేను షాక్ అయ్యాను. యాక్చువల్లీ నేను సపోర్ట్ చూసిన వెంటనే ఫస్ట్ ఏమనుకున్నానంటే, మైట్ బి ఓకే నాకు కొద్దిగా వచ్చి ఉంటుంది అనుకున్నా. బయటకు వచ్చాక వే పీపుల్ రిసీవ్డ్ మీ, ఈవెన్ ఇప్పుడు నేను టెంపుల్కి వచ్చాను, అక్కడ కూడా ద పీపుల్ రెస్పాన్స్ చూసాక ఇట్స్ లైక్ మై గాడ్, అంటే తెలియని హ్యాపీనెస్. వాట్ ఐ వాంట్ టు అచీవ్, ఐ అచీవ్. టైటిల్ నా ముఖ్యం కాదు, నాకేం ప్రజల ప్రేమ ముఖ్యం. ఎందుకంటే you are a very pure soul, and pure souls like you deserve a very prime pristine place in this world like this. ఎందుకంటే that is actually a post which I kept from my personal account. మీరు ఎన్ని టైప్
ద వే యూ ప్లేడ్. Okay. మీరు బయటకు వచ్చాక కూడా మీరు బజ్ లో మాట్లాడినప్పుడు కూడా దెర్ వాజ్ జీరో ఫిల్టర్ ఇన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ డన్. ఎవ్రీథింగ్ ఇస్ హార్ట్ఫుల్లీ ఫ్రమ్ డే వన్ యూ బీన్ లైక్ యువర్ సెల్ఫ్. అండ్ నేను కూడా ఇప్పుడు యాజ్ అ ఫ్యాన్స్ షన్నుకి సపోర్ట్ చేస్తున్నప్పుడు మా అందరి ఫీలింగ్ ఒకటేనండి, ద మోస్ట్ జెన్యూన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిజర్వింగ్ అని చెప్పి వీఆర్ ఫీలింగ్, అండ్ వీఆర్ ఆల్ సపోర్టింగ్ విత్ దట్ ఇంటెన్షన్, అండ్ వీ విష్ షన్ను రియలీ విన్స్. Definitely. Even I also wants to him to win that trophy. Actually, నేను అందుకే ఈ వీకెండ్ వెళ్తున్నా బిగ్ బాస్ అదే ఫినాలేకి. నేను చూడాలి, లైవ్ లో చూడాలి, నా ఫ్రెండ్ గెలవడం నేను లైవ్ లో చూడాలి. సూపర్ సూపర్, మీతో పాటు మేము అందరూ కూడా లైవ్ లో చూస్తాం. అండ్ వి రియలీ ఎక్సైటెడ్ డిసెంబర్ 19th. అండ్ మన షన్ను సపోర్టర్స్ అండ్ మీ సపోర్టర్స్ మీరందరూ కలిపి ఓట్స్ ఎక్స్ట్రాడినరీగా అవుట్ ఆఫ్ ద బాక్స్, అంటే ఒక 10 votes ఒక మంచి వేయొచ్చు, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక 10 మందితోని ఒక 100 మందితోని ఓట్స్ వేయిస్తున్నారు ఓనర్షిప్ తీసుకొని. నాకు మెసేజ్ ఎలా వస్తున్నాయంటే మా అపార్ట్మెంట్ లో ఉంటే అపార్ట్మెంట్ అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొబైల్స్ అడిగి ఓట్స్ వేస్తున్నాం, వాళ్ళకి జెన్యున్ గా షన్ను గురించి చెప్తున్నాం అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. సో వాళ్ళ సపోర్టర్స్ అందరికి మీరు ఏం చెప్పాలనుకున్నారు, మీ ఫ్యాన్స్ కి, షన్ను ఫ్యాన్స్ కి? యా, ద థింగ్ ఇస్ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేశారు, చాలా హ్యాపీ ఉంది ఈవెన్ నా సపోర్టర్స్ కి. అండ్ షన్ను సపోర్టర్స్ కూడా నాకు చాలా మంది సపోర్ట్ చేశారు. లిటరలీ నాకు హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళు కూడా మెసేజ్ చేశారు. సో గాయస్, నా సైడ్ రిక్వెస్ట్ ఏంటంటే, దిస్ ఇస్ ద లాస్ట్ వీక్. ఈ ఒక్క వీక్ మనం వాడిని కరెక్ట్ గా సపోర్ట్ చేస్తే మైట్ బి మనం అనుకున్న గోల్ రీచ్ అవుతారు వాడు. ఈవెన్ మనందరం ఇంట్లో ఓట్ చేసింది వాడిని ఎక్కడ విన్ చేయడానికి ఓట్ చేయిస్తాం. సో డెఫినెట్ గా ఈ ఒక్క వీక్ వాడికి ఎవరి మాట వినకండి, జస్ట్ సపోర్ట్ యువర్ లవబుల్ పర్సన్. ఖచ్చితంగా వాడు విన్ అవుతారు, డిజర్వింగ్ పర్సన్ కాబట్టి చెప్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ హిమ్. అండ్ ఐ హోప్ వాడే గెలుస్తాడు. ఐ డెఫినెట్లీ చెప్తున్నాను, వాడే గెలుస్తాడు, షన్నువే గెలుస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ జెస్సీ, దట్ వాస్ సో మచ్ పాజిటివ్, రియలీ నైస్ పాజిటివ్ వైబ్. మీ స్క్రీన్ మీద ఉంటేనే చాలా పాజిటివ్ ఎనర్జీ లా అనిపిస్తుంది ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో రియలీ నైస్ లుకింగ్ అట్ యూ అండ్ టాకింగ్ టు యూ. అండ్ లాస్ట్ బిఫోర్ ఐ ఎండ్, ఐ వాంట్ టు టెల్ దట్ మీకు ఇన్ కేస్ యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే షన్ను బయటకు వచ్చిన తర్వాత మీ ఇద్దరు కలిసి యాక్టింగ్ చేయాలని చెప్పి ఫ్యాన్స్ అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. డెఫినెట్ గా షన్ను నేను ఒక వెబ్ సిరీస్ చేస్తాము, వెయిట్ చేయండి. అది మీకు ఒక మంచి ఇదిగా ఉంటుంది, అంటే మా సపోర్టర్స్ కి ఐ ఫీస్ట్ గా ఉంటుంది. ఖచ్చితంగా ఒక మంచి ఇది. నేను చూసా బయట కొన్ని పోస్టర్స్ చూసాను, షన్ను నాది రామ్ చరణ్ ఎన్టీఆర్ ది కట్ చేసి పెట్టారు అది. అండ్ సమ్మర్ పోస్టర్స్ కూడా చూసాను, మా ఇద్దరిది సంథింగ్ పెట్టారు. బాగుంది, నచ్చింది, నాకు బాగా నచ్చింది అనమాట. డెఫినెట్ గా మీ ఇద్దరు కలిసి సపోర్ట్ చేస్తాము ప్రాజెక్ట్. డెఫినెట్ గా మీ సపోర్ట్ చేస్తారని నమ్ముతున్నాం మేము దానికి కూడా. థ్యాంక్ యూ జెస్సీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైం. మీరు గుడి దగ్గర బిజీ ఉన్నారు, అయినా సరే మీరు టైం తీసుకున్నారు. వీడియో కట్ అయినా సరే మళ్ళీ వచ్చి మాట్లాడాలనుకున్నారు ఆడియన్స్ తోని. వెరీ హానెస్ట్ జెన్యూన్ ఎఫర్ట్ మీరు మీ సైడ్ నుంచి పెట్టారు. ఆడియన్స్ సైడ్ నుంచి కూడా వీ విల్ ఆల్ ఎన్ష్యూర్ దట్ మీరు చెప్పిన మాటలు మేము వింటాం, నమ్ముతాం, అండ్ వీ విల్ సపోర్ట్ ద జెన్యూన్ పర్సన్ ఫర్ అస్, షన్ను, అండ్ విల్ మేక్ హిమ్ విన్. Thanks a lot, guys. Please support Shanu and please do vote for him. Voting some time లేదు, ప్లీజ్ vote చేసేయండి. సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ జెస్సీ, థ్యాంక్ యూ, సీ యూ. Bye guys.